లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముంబై ఇండియన్స్ గట్టి షాక్ ఇచ్చింది. సోమవారం రాత్రి వాకేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చిలరేగడంతో 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. 17.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో ముంబై ప్లేయర్స్ రాణించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 102 పరుగులు బాది నాట్అవుట్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. యువ బ్యాటర్ తిలక్ వర్మ సూర్యకు చక్కటి సహకారం అందించాడు. 32 బంతుల్లో 37 పరుగులతో నాట్అవుట్ కడ వరకు క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు 4వ వికెట్కి ఏకంగా 143 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లారు. ముంబై ఇండియన్స్ 31 పరుగులకే కేవలం 3 వికెట్లు కోల్పోయే సమయంలో సూర్య, తిలక్ వర్మ ఈ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 9, రోహిత్ శర్మ 4 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నవీన్ ధీర్ కూడా డక్అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఇబ్బందులో పడుతుందేమో అనిపించింది. కానీ సూర్య, తిలక్ వర్మ ప్రత్యర్థి బౌలర్స్ సమర్థవంతంగా ఎదుర్కొని ఆడారు. హైదరాబాద్ బౌలర్స్ భువనేశ్వర్, యాన్సెన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48 రన్స్, ప్యాట్ కమిన్స్ 35 నాట్అవుట్ పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు, బుమ్రా, అన్షున్ కంబోజ్ చెరో వికెట్ తీశారు. కాగా ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 6 ఓటమిలు ఎదుర్కొంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్ రేటు, ఇతర జట్లు గెలుపు ఓటములు కూడా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ప్రభావితం చేయనున్నాయి. కాగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. టెక్నికల్గా అవకాశం కనిపిస్తున్నా అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.